హాయ్ మై డియర్ వైబర్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా మనం కలిసి. గెట్ రెడీ విత్ మీ ఫర్ ఈషా మూవీ. చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి లైట్ పింక్ హుడ్డీ అండ్ దేని మీదకైనా సెట్ అయ్యే బ్లాక్ ప్యాంట్ అయితే వేసేసాను. సినిమా అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ అయ్యేసరికి చలి పెడుతుంది, చలికి చర్మం పగిలిపోతుంది. అందుకే మామా ఎర్త్ మాయిశ్చరైజర్ కూడా రాసేసాను. అయినా మన కొండన్న చెప్పినట్టు మంచి బట్టలు వేస్తే వచ్చే హైయే వేర్ మామ. మొగానికి పౌడర్ తో అలా టచ్అప్ చేసి పవర్ స్టార్ లాగా ఫీల్ అయిపోయేసి. నౌ దిస్ ఇస్ పర్ఫ్యూమ్ టైమ్. దిస్ ఇస్ వైట్ లండన్ and this is Dana perfume. We'll see. ఎక్కడో చూసిన టిప్ అయితే ఇక్కడ కాపీ కొట్టేసాను మామ. ఏంటంటే పర్ఫ్యూమ్ ఈ విధంగా చెవుల వెనకలు రాసుకుంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుందని చెప్పేసి మీరు కూడా వీలైతే ఫాలో అయిపోండి. So as it is a routine watch. Yes, one of షో పెట్టుకుంది ఉంది, అది కూడా వేస్తే పర్ఫెక్ట్ అవుట్ఫిట్ రెడీ. మిస్ అవుతుంది ఏంటది? ఎస్, దిస్ వన్. ఇప్పుడు అయిపోయిందిగా. Now let's do our final outfit check. This is our final outfit. Let's go. ఇక్కడ ఎందుకు సిగ్గుపడ్డానో మీకు తెలియాలంటే లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి మామ. పక్కన కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ 2-3 విజువల్స్కే నాకైతే భయం వేసేసింది. నేను అమ్మనేనమ్మా, భయం ఎందుకు? రండమ్మ వెళ్ళిపోదు. అమ్మ కదా. సో ఈజా సినిమా రివ్యూ అయితే ఇద్దామని వచ్చేసాను అనమాట మీ ముందుకి. సో సినిమా రివ్యూ ఇచ్చే ముందు మీకు ఒక చిన్న స్టోరీ జరిగింది, అది చెప్పాలి. ఏంటంటే నేను సినిమా పోదామని చెప్పేసి ఆఫ్టర్నూన్ 1కి డిసైడ్ అయ్యాను అనమాట. సరే అని చెప్పేసి బుక్ మై షో ఓపెన్ చేశాను. చూస్తే హౌస్ఫుల్ ఉండింది. అక్కడొకటి ఇలాగా ఒక సీట్ ఖాళీ ఉంటే నేను సర్లే అని చెప్పేసి సెంటర్లో బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అది ట్యాప్ చేసి అనుకున్నా. బట్ కామెడీ ఏంటంటే మైండ్లో ఒకటి గట్టిగా అనుకున్నా, 2 సైడ్స్ అమ్మాయిలు వస్తే బాగుంటారా అని చెప్పేసి అనుకున్న వెంటనే మైండ్ పోయింది. అడిగిపోయిన తర్వాత 2 అమ్మాయిలు వచ్చేసారు, మధ్యలో నేను ఒకను. ఏం చేయాలా? ఎక్కువ మాట్లాడే నేను అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా సినిమా చూస్తున్నా. ఇలా ఏందిరా ఈ పరిస్థితి అనిపించింది. సో అప్పుడు అనిపించింది అనమాట, అరే మేనిఫెస్టేషన్ ఇంత పవర్ఫుల్గా ఉంటుందా, అనుకున్న వెంటనే ఇట్లా జరిగిపోయింది ఏంటి అని చెప్పేసి అనిపించింది. తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇంటర్వెల్ ట్విస్ట్, సినిమాలో కాదు నాకు ట్విస్ట్ ఏంటంటే రైట్ సైడ్ చూస్తే నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు, లెఫ్ట్ సైడ్ చూస్తే ఎవరో తెలియని అమ్మాయి, అది వేరే విషయం అనుకో. బట్ చాలా సఫకేటింగ్గా సినిమా చూసినట్టు అనిపించింది. నాకైతే తలనొప్పి ఇచ్చేస్తుంది. ఎప్పుడు మాట్లాడే నేను సడన్గా సైలెంట్ అయిపోవడం, 2 లేడీస్ మధ్యలో నేను ఒక్కనే ఇలా కూర్చోవడం, ఏంటి ఇది నాకు అర్థం కాదు. సినిమా అయిపోయింది, మంచి మెసేజ్ అయితే ఉంది సినిమాలో. లాస్ట్లో మనకి మెసేజ్ తెలుస్తుంది. బట్ స్క్రీన్ ప్లే కొంచెం ఇదిగా అనిపించింది, కొంచెం హెడ్ఏక్ అనిపించింది. సో
అది విషయం అనమాట సినిమా గురించి. బట్ రివ్యూస్ చూసాను నేను. రివ్యూస్ చూస్తే అందరూ ఏమని చెప్పారంటే లైక్ సౌండ్స్తో పెట్టి మేనేజ్ చేశారు అండ్ ఇట్లా ట్విస్ట్లు వచ్చి అన్నీ ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అన్నట్టుగా చెప్పారు. బట్ ఎవరు చెప్పినా కానీ మనం ఓన్ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు కదా అని చెప్పేసి ఒక దాంతో నేను వెళ్ళాను అనమాట. సో నాకైతే ఆ విధంగా జరిగింది. అది విషయం. లైక్, షేర్, సబ్స్క్రైబ్, వైబ్ విత్ వంశీ. థ్యాంక్ యూ.